నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 2028 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి ఏలూరు నుంచి ప్రకాశం వరకు అమరావతి ఆర్థిక కారిడార్ అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు సమీకృత వ్యవసాయంతోనే రైతుల ఆదాయం పెరుగుతుందని హితవు మండలి చైర్మన్ మోషన్ రాజును కలిసిన రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగానే చేశామని స్పష్టీకరణ వెంటనే ఆమోదించాలని వినతి విద్యా సాగునీరే ప్రాధాన్యాలుగా పాలమూరు అభివృద్ధి వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం వెల్లడి స్థానిక ఎన్నికల్లో అభివృద్ధికే ఓటేయాలని విజ్ఞప్తి హడ్కో చైర్మన్ తో రేవంత్ రెడ్డి భేటీ అభివృద్ధి పనులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి పాత అప్పుల పునర్వ్యవస్థీకరణకు సూచన హిల్ట్ పాలసీపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి తెరతీసిందని ఆరోపణ తిప్పికొట్టిన శ్రీధర్ బాబు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరంభం తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం రాజ్యసభ కొత్త చైర్మన్ రాధాకృష్ణన్ కు అభినందనలు డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్త దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు సిబిఐకి అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సిజేఐ సూచన సమీకృత వ్యవసాయ విధానంతోనే ఆరోగ్యం ఆదాయం మెరుగవుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు రాజధాని అమరావతి మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని స్పష్టం చేశారు ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఆర్థిక కారిడార్ను తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ పార్టీ ప్రతి గ్రామానికి ఒక మహిళను నేరస్తులుగా మారుస్తోందని ధ్వజమెత్తారు ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ అందించారు నల్లమాడులో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజావేదికలో పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న చంద్రబాబు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు అసాధ్యమన్న సూపర్ 6 హామీలను సూపర్ సక్సెస్ చేశామని వివరించారు రైతుల జీవితాల్లో వెలుగు రావాలన్న సీఎం వారి ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలు చేస్తున్నామన్నారు సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి మనం కూడా దీన్ని బేస్ చేసుకుని డిమాండ్ ఆధార పంటలు పెట్టాలి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అది ఎంఎస్ఎంఈ కావచ్చు మైక్రో ఎంటర్ప్రైజ్ కావచ్చు రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం వర్షాల కారణంగా తాము వేసిన రోడ్లు దెబ్బతిన్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరిలోపు గుంతలన్నీ పూడ్చుతామన్నారు 2027లో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు భవిష్యత్తులో వెస్ట్ గోదావరి పాత్ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు అమరావతి ఎకనామిక్ రీజియన్ పెడుతున్నాం నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేస్తాం అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా ఇక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లుగా మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు వైసీపీ హయాంలో మహిళలను గంజాయి డాన్లుగా మార్చారని ధ్వజమెత్తారు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఆడవాళ్లు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే ఊరికొక మహిళలు కూడా
నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కొల్లేరు సరస్సు సమస్యకు పరిష్కారం చూపుతామన్న చంద్రబాబు ప్రతి జంట 3 పిల్లలను కనాలని సూచించారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని జయమంగళ వెంకటరమణ సహా 6 ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. ఈ మేరకు వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. చైర్మన్ తన రాజీనామాను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిగిలిన 5 ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ కలిసిన వెంకటరమణ హైకోర్టు ఆదేశాల ప్రతిని అందజేశారు. ఎవరి ప్రోద్బలంతోనైనా రాజీనామా చేశారని చైర్మన్ మోషన్ రాజు అడగ్గా, జగన్ విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామా చేశామని ఎమ్మెల్సీలు తెలిపారు. వైసీపీలో ఉండలేక స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే సమాధానం ఎన్నిసార్లు చెప్పాలని ప్రశ్నించారు. అయితే పదవీ కాలం 6 నెలలే ఉన్నందున ఎమ్మెల్సీలుగా కొనసాగాలని చైర్మన్ సూచించగా, ఒక్క జకియా ఖానం మాత్రమే అంగీకరించి తన రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారు రాజీనామాలను ఆమోదించాలని కోరారు. చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా బికో అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. రాజీనామాను యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పానండి. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ను ప్రాధాన్యాంశాలుగా తీసుకుని పాలమూరును అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన వేళ వనపర్తి, నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని కోట్లైనా పూర్తి చేస్తామని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలుత వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించిన ఆయన 5,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా మక్తల్లో పర్యటించిన సీఎం 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్, నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, క్రీడా భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మక్తల్ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వలసల వల్ల పాలమూరు జిల్లా బిడ్డలు విద్యకు దూరమయ్యారని చెప్పారు. అందుకే జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పాలమూరు బిడ్డను గెలిపించి అధికారం కట్టబెట్టారు కాబట్టి జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎంత ఖర్చైనా సరే పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఎకరాకు 20 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చామని చెప్పారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును, ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పన్నులు మొదలు పెట్టుకోబోతున్నాం. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వడ్డించేది నేనే. ఏ వరుసలో కూసున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక కుల సర్వే చేసి అన్ని కులాల లెక్కలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 35 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామన్నారు. ఒకవైపు కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ వివరించారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేవారిని గెలిపిస్తేనే గ్రామం బాగుపడుతుందని సీఎం సూచించారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లి కుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినరో ఈనాడు కూడా
అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యను అందించే బాధ్యత నాది, రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. ఈ బిడ్డకు అండగా నిలబడండి. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్లో కులశ్రేష్ఠ తనను కలిసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపురాలు సహా రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై బందరు పోర్టుకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై హడ్కో చైర్మన్తో రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో అధిక వడ్డీ రేటుకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం చెప్పగా హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే భారత్ గ్లోబల్ సమ్మిట్ కు హడ్కో చైర్మన్ను సీఎం ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. 9,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ నేతలతో కలిసి గవర్నర్తో సమావేశమైన ఆయన హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో నెంబర్ 27ను విత్డ్రా చేసేలా చూడాలని కోరారు. పరిశ్రమల భూములను కారు చౌకగా కట్టబెడితే రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ విస్తరణలోనూ అనేక కుట్రలు దాగున్నాయని ఆయన విమర్శించారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తామని గవర్నర్ చెప్పారని వివరించారు. మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్ అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద 30% సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు జాబులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ హిల్ట్ కానీ జిహెచ్ఎంసీ విస్తరణ కానీ మీ యొక్క వైఫల్యం కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ పై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. పట్టాలు ఉండి సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజు పెట్టామన్న మంత్రి లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవో ఇచ్చిందన్నారు. కాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హిల్ట్ పాలసీ అని తెలిపిన శ్రీధర్ బాబు ప్రభుత్వ భూమిపై హక్కును బదిలీ చేస్తున్నామనేది అబద్ధమని తేల్చి చెప్పారు. ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఈరోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. మీరు మేము ఢిల్లీకి వెళ్దాం. ఈరోజు పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వలన హైదరాబాదు మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే ఒక విధానం తీసుకురావాలని శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో గాలి కాలుష్యంతో మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేపడుతుందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనపై చేసిన అన్ఫిట్ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. 50,000 కోట్ల రూపాయల అవినీతికి అధికార పార్టీ శ్రీకారం చుట్టినట్లు ఆరోపించారు. మక్తల్ పవర్ ప్లాంట్ పై భట్టి రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కేలా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. ఎస్ఈసీ సమీక్షించి సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు? మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేసి ఆ నీళ్లు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్నా కోడ్ వర్తించదంటే 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా? ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది?
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం సాగింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన 5 మాజీ ఎంపీలకు నివాళులు అర్పించారు. తర్వాత మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ విజేతలు, మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ, కబడ్డీ మహిళల ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లను లోక్సభ అభినందించింది. అనంతరం ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభను స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. తర్వాత కూడా ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు కొనసాగించగా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. అయినా ప్రతిపక్షాలు నిరసన ఆపకపోవడంతో సభను 2 వరకు వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైనప్పుడు మణిపూర్లో జీఎస్టీ అమల్లో కొన్ని సవరణలకు సంబంధించిన బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రతిపక్షాలు నిరసన కొనసాగించగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల ఆందోళన వాయిదాలకు దారితీసింది. పార్లమెంటు నిబంధనలను పాటించాలని విపక్ష సభ్యులకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఎగువ సభకున్న నిబంధనల లక్ష్మణ రేఖను దాటవద్దని స్పష్టం చేశారు. సభ ప్రారంభం కాగానే తొలిసారి ప్రసంగించిన రాధాకృష్ణన్ రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు. ప్రతి సభ్యుని సభ హక్కులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి కార్యకలాపాలను ఆరంభించిన ఆయనకు సభ్యులు స్వాగతం పలికారు. తర్వాత మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శమన్నారు. అలాగే సభ జరగాల్సిన తీరుపై సభ్యులకు ప్రధాని సూచనలు చేశారు. పేదలు, బడుగు వర్గాల జీవితాలు మెరుగుపడే విధంగా చర్చ ఉండాలని కోరారు. ప్రతిపక్షాల తరపున రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం ఉంటుందన్నారు. 2 వర్గాలకు సమాన అవకాశం కల్పించాలని కోరారు. వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు తమ అక్కసును వెళ్లగక్కడానికి పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో మాట్లాడిన మోదీ సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు. దేశాభివృద్ధి కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. ప్రతిపక్షాలు వ్యూహం మార్చుకోవాలని, వారికి కొన్ని టిప్స్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని మోదీ విపక్షాలకు చురకలంటించారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ఆరోపించారు. ये सत्र संसद देश के लिए क्या सोच रही है, संसद देश के लिए क्या करना चाहती है, संसद देश के लिए क्या करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए. विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आए कि शीतकालीन सत्र में पराजय की बौखलाहट का वो मैदान नहीं बनना चाहिए और ये शीतकालीन सत्र विजय के अहंकार में भी परिवर्तित नहीं होना चाहिए. बहुत ही संतुलित तरीके से చట్టసభల్లో డ్రామాలొద్దని టిప్స్ ఇస్తానంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఎస్ఐఆర్, ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను ప్రస్తావించడం డ్రామా ఎలా అవుతుందని ప్రశ్నించారు. అత్యవసర ప్రజా సమస్యలపై చర్చలు జరగకపోతే పార్లమెంటు దేనికి ఉందన్నారు. చర్చలకు అనుమతించకపోవడమే అసలైన డ్రామా అని తెలిపారు. అటు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటు వేదికగా ప్రజా సమస్యలపై చర్చించడానికి బదులు మోదీ నాటకీయ ప్రసంగం చేశారని విమర్శించారు. వచ్చే ఏడాది జరిగే మేడారం మహాజాతరకు చేపట్టిన పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మేడారం జాతర పనులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో మేడారంలో నిర్మాణ పనులపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పనులు సాగుతున్న తీరును సీఎం తెలుసుకున్నారు. అనంతరం కొన్ని సూచనలు చేసిన రేవంత్ రెడ్డి గద్దెల దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గద్దెల దగ్గర 4 వైపులా ఫ్లడ్ లైట్లను గ్రాండ్ లుక్ వచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెరగనుంది. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కోసం 125 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. 2025-26 బడ్జెట్లో ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు కేటాయించగా ఇవాళ 125 కోట్ల నిధులు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను భూసేకరణ కోసం వాడనున్నారు. ప్రస్తుతం ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, రాయదుర్గం, నాగోల్ కారిడార్లలో హైదరాబాద్ మెట్రో పరుగులు పెడుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రోకు కొనసాగింపుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ మార్గాన్ని 2,741 కోట్ల అంచనా వ్యయంతో 4 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A8గా ఉన్న పిన్నెల్లి వెంకటరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కండ్లకుంట సర్పంచ్ అయిన వెంకటరెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన విశాఖపట్నంలో మరో పర్యాటక ఆకర్షణ చేరింది. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ ఈ ఉదయం గ్లాస్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఈ రోజు నుంచే సందర్శకులను గ్లాస్ బ్రిడ్జ్ పైకి అనుమతిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో 40 mm మందం గల గాజుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై ఒకేసారి 100 మంది వరకు వెళ్లవచ్చు. కానీ ప్రస్తుతానికి ఒకేసారి 40 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలను వణికించిన దిత్వా తుపాన్ ఈ సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ విభాగం తెలిపింది. పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. వచ్చే 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయని వివరించింది. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా CBI విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహాలో దర్యాప్తు ఉండాలని CBIకి కోర్టు సూచించింది. ఈ మేరకు విచారణకు అవసరమైన అనుమతి, సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్టు మోసాలపై సుమోటోగా విచారణ జరిపిన CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తమ వద్ద నమోదైన FIR వివరాలను CBIకి ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు కృత్రిమ మేధ ఎందుకు వాడట్లేదని రిజర్వ్ బ్యాంక్ RBIను ధర్మాసనం ప్రశ్నించింది. ఒక వినియోగదారుడికి 1 కంటే ఎక్కువ సిమ్ కార్డులు టెలికాం సర్వీసు సంస్థలు ఇవ్వకుండా చూసుకోవాలని టెలికాం శాఖకు సూచించింది. అలా ఇచ్చే వాటిని సైబర్ నేరాల్లో ఉపయోగించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఫార్మా, ఫైనాన్స్ రంగ సంస్థల వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టంతో ముగిశాయి. క్రితం సెషన్లో 14 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 65 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 86,066 పాయింట్ల వద్ద సెన్సెక్స్ సూచీ ప్రారంభమైంది. మొదట్లో రెండో త్రైమాసికం GDP గణాంకాలు ఇచ్చిన జోష్తో సూచీ 86,159 పాయింట్ల జీవితకాల గరిష్టానికి చేరింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 85,490 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకున్న సూచీ 85,642 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్లు క్షీణించి 26,176 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ టీంతో తన నేతృత్వంలోని జట్టు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మేరకు మెస్సీ తన గోటు టూర్లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ రానుండగా అదే రోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం గత రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే థీమ్తో మెస్సీ తన జట్టుతో కలిసి దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఫుట్బాల్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.